ఇక నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది. 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ ఇవాళ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్ఓలు, కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ఇవాల్టి నుంచి మొదలవుతోంది. తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో 94 లోక్సభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇవాల్టి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అంటే 200 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని తెలిపింది. అంతేకాకుండా ఆర్ఓ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుంది. పోలింగ్ మే 13న నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ డబ్బు, మద్యం, ఇతర ఆభరణాల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని హెచ్చరించింది. అంతర్జాతీయ, అంతర్రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను, తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ఈసీ ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఆర్ఓఎస్, ఏఆర్ఓలు, జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ స్వీకరించేటప్పుడు రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఇటు ఎన్నికల ప్రక్రియలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు వికాస్ రాజ్. ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని మీడియాకు తెలియజేయాలని ఆర్ఓలు, కలెక్టర్లకు సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థి ఫోటోలు ఎన్నికల నామినేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్లను తెరవడానికి లేదా మూసివేయడానికి తమకున్న అధికారాన్ని ఏ కింది స్థాయి అధికారికి అప్పగించకూడదన్నారు. స్ట్రాంగ్ రూమ్లను తెరవడం మరియు మూసివేయటం తప్పనిసరిగా అభ్యర్థుల సమక్షంలోనే చేయాలన్నారు. అటు ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. పోలింగ్ స్టేషన్ల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలో ఉన్నవారు ఎండవేడిని తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.